హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగ్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు వెనక నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోండి. అయినా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో, మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే యాడ్ చేసిన. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆమ్లా సీజన్ అయిపోతుంది, మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇక మొన్న లాస్ట్ మా థర్స్డే మార్కెట్ అయితే అని చెప్పిన కదా నేను, అప్పుడు తెప్పించిన ఎక్కువ అమౌంట్. ఎందుకంటే మేము లెమన్ నుంచి ఆమ్లాకి షిఫ్ట్ అయిపోయినాము. ఎందుకంటే నిమ్మకాయ కంటే ఆమ్లాలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ విటమిన్ సి రిచ్ ఫుడ్ అన్నమాట ఇది. ఆమ్లా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మనం ఒక్క ఆమ్లా తింటే ఆ రోజు సరిపడా అంత మనకు సి విటమిన్ వచ్చేస్తుంది అన్నట్టు. అండ్ విటమిన్ సి చాలా ముఖ్యం. అండ్ అడల్ట్స్లో అయితే ఇది ఇంకా ముఖ్యము. అండ్ మనకు కూడా చాలా ముఖ్యము, ఇమ్యూన్ పవర్ బూస్ట్ చేస్తుంది. అండ్ నేను ఆమ్లాకి షిఫ్ట్ అయిన తర్వాత ఆమ్లా అనే కాదు, మీరు నన్ను డైలీ ఫాలో అయింటే మీకు తెలిసి ఉంటుంది. నేను డైలీ మార్నింగ్ హాట్ వాటర్లో లెమన్ హనీ కలుపుకొని తాగుతా. హనీ ఏంటంటే క్యాలరీస్, అంటే వెయిట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా స్కిప్ చేసేయచ్చు. బట్ నాకు వెయిట్ తక్కువ కావాల్సిన అవసరం లేదు కాబట్టి నేను హనీ యాడ్ చేసుకుంటా, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి. లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను ఇది ట్రై చేసినప్పటి నుంచి లాస్ట్ 2-3 మంత్స్ నుంచి నేను కంటిన్యూగా డైలీ మార్నింగ్ ఖచ్చితంగా హాట్ వాటర్ లెమన్ హనీ తాగుతున్నా. ఇది నేనేం చేంజెస్ చూసిన అంటే, నాకైతే డస్ట్ ఎలర్జీ ఉంటుంది, మార్నింగ్ లేవగానే తుమ్ములు వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. బట్ నేను ఇది ట్రై చేస్తున్నప్పటి నుంచి అది స్టాప్ అయిపోయింది నాకు. మోస్ట్లీ ఏం చెప్తారంటే చలికాలము ఈ నిమ్మకాయ నీళ్ళు తాగితే జలుబు అవుతుంది, కోల్డ్ అయితే తాగవద్దు. అండ్ చంటిపిల్ల తల్లి అస్సలు తాగొద్దు అని చెప్తారు. బట్ నేను ఒక 15 days అలా ట్రై చేసిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే, ట్రై చేసేటప్పుడు ఒకవేళ నాకు కూడా కోల్డ్ లాంటిది ఏమైనా అయితే బంద్ చేసేస్తా అన్నట్టు అనుకున్నా. బట్ నాకు కోల్డ్ ఏం కాలేదు. అండ్ నాకున్న ఈ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ ఏదైతే ఉందో కొంచెం తక్కువైపోయింది. మొత్తం తక్కువైపోయిందని నేను చెప్పట్లేదు, బట్ మార్నింగ్ లేవగానే వచ్చే ఆ తుమ్ములు అయితే తక్కువైపోయినాయి మోస్ట్లీ. అందుకని నేను ఇంకా అది కంటిన్యూ చేస్తూనే ఉన్నా. అండ్ లెమన్ కంటే ఆమ్లాలో ఇంకెక్కువ విటమిన్ సి ఉంటుందంట. అందుకనేసి మళ్ళీ ఆమ్లాకి షిఫ్ట్ అయిపోయినాం. ఇప్పుడు ఆమ్లా సీజన్ కదా, ఉసిరికాయ సీజన్ కాబట్టి ఇది దొరికినప్పుడు ఇట్లానే చేసేసుకుందాం అన్నట్టుగా ఇది చేసుకున్నాము. అండ్ టేస్ట్ ఏం పెద్దగా తేడా ఏం లేదు. నిమ్మకాయ పిండుకుంటే ఎట్లా ఉంటుందో ఆమ్లా జ్యూస్ వేసుకుంటే కూడా సేమ్ అట్లానే ఉంది. అండ్ ఎక్కువ క్వాంటిటీలో ఎంత తెప్పించిన అంటే, ఇవి జ్యూస్ చేసి, అంటే కట్ చేసి జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను నేను 1 week కోసానికి అంతే. అది డైలీ ఒక 2-3 స్పూన్స్ హాట్ వాటర్లో వేసేసుకొని తాగేస్తున్నాము. అండ్ వీటిని సంవత్సరం అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు అంట. జస్ట్ ఏంటంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, దీన్ని జ్యూస్ చేసి, నేను జ్యూస్ ఎట్లా చూపిస్తాను, చేసేది ఏం లేదు, కట్ చేసి మిక్సీలో వేసి కొన్ని వాటర్ వేసి దాన్ని స్టేర్ చేసేసుకోవడమే. దాన్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని రోజు కొంచెం వేసుకొని తాగుతున్నా. అట్లా కాకుండా ఐస్ క్యూబ్స్ లాగా, మనకి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా బార్, అందులో వేసి క్యూబ్స్ లాగా చేసేసుకొని మనం జిబ్లాక్ బ్యాగ్స్ దొరుకుతాయి కదా, అందులో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా వాడుకోవచ్చు అంట. బట్ నాకేంటంటే ఈ ఎక్కువ ఫ్రోజన్ ఐటమ్స్ తింటే నాకు అసలు నచ్చదు. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది దానివల్ల. అందుకనేసి నేను అవాయిడ్ చేద్దాము. దొరికిన రోజులు ఇది ఆమ్లా ఎన్ని రోజులు దొరుకుతుందో అన్ని రోజులు ఇట్లా 1 weekకి సరిపడా జ్యూస్ చేసుకొని తాగుదాము. లేదంటే మనకు ఆయుర్వేదిక్ షాప్లో ఆమ్లా పౌడర్ దొరుకుతుంది, అది తెచ్చుకొని అయినా కలుపుకొని తాగేసేయచ్చు అన్నట్టు అనుకున్నా. బట్ ఫ్రోజన్ అవసరం లేదు అసలు. 1 week కూడా చాలా ఎక్కువ. బట్ జ్యూసెస్కి ఏం పర్వాలేదు, ఇది ఆర్గానిక్ కాబట్టి పెద్దగా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఫ్రోజన్ చేసినా కూడా అన్నట్టుగా మేము 1 weekకి సరిపడా చేసుకుంటున్నాము. అండ్ విటమిన్ సి ఏంటంటే ఒకటేసారి ఎక్కువ అమౌంట్ తాగినా కూడా అది పడదు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, హెడ్ఏక్ వస్తుంది. అండ్ ఒకవేళ అవేం కాకుండా కూడా అది వేస్ట్లో వెళ్ళిపోతుంది. మన బాడీ ఎంత కావాలో అంతనే తీసుకునే, రోజుకు 75 milligrams అంతవరకు సరిపోతాయి మనకు. 100 milligrams వరకు మనకు సరిపోతాయి మన బాడీకి. మిగిలిందంతా వేస్ట్లో వెళ్ళిపోతుంది, మనకి మోషన్లో వెళ్ళిపోతుంది, స్టోర్ చేసేసుకోదు. ఇది రోజుకి ఒక ఆమ్లా తింటే మనకు సరిపోతుంది. 100 grams ఆఫ్ ఆమ్లాలో 500 నుంచి 700 milligrams ఆఫ్ సి విటమిన్ ఉంటుంది. సో మనకు ఒక్కటి సరిపోతాయి రోజుకి. 400 కంటే ఎక్కువ అయితే మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు విటమిన్ సిని కూడా. అందుకని రోజుకి ఒక్కటి సరిపోతాయి అన్నట్టుగా మేము నిమ్మకాయ నుంచి ఉసిరికాయ షిఫ్ట్ అయిపోయినాము. షిఫ్ట్ ఏం కాలేదు, ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి. ఇది దొరకనప్పుడు ఒకవేళ పౌడర్ దొరికితే అది ట్రై చేసి నచ్చితే అది కంటిన్యూ చేస్తాం. లేదంటే మళ్ళీ లెమన్కే రావాల్సిందే, మళ్ళీ ఆమ్లా సీజన్ వచ్చేంత వరకు. మోస్ట్లీ ఈ మధ్య ఈ మాల్స్లలో లేదంటే మనకి ఆర్గానిక్ స్టోర్స్లలో కూడా
ఎప్పటి సంవత్సరం అంతా ప్రతిదీ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ అయినా కాకుండా కూడా మనకైతే దొరికిపోతున్నాయి. అందుకనేసి అక్కడ పోయి ట్రై చేస్తే కూడా దొరుకుతుంది. ఇది డైరెక్ట్ ఉట్టే కూడా తినొచ్చు, బట్ ఒగరొగరుగా తినలేము. జ్యూస్ అయితే వాటర్ అనుకో లిక్విడ్లా ఉంటే ఫాస్ట్ వెళ్ళిపోతుంది, నచ్చకపోయినా ఫాస్ట్గా గట తాగేసేయచ్చు. అది నమ్మలేదనుకోండి అంత తొందరగా లోపలికి వెళ్ళదు అనమాట. అందుకనేసి జ్యూస్ లాగా చేసుకున్నా నేను. అండ్ మనం ఇంకేదైనా జ్యూస్ చేసుకుంటే కూడా, మీరు ఏదైనా జ్యూస్ తాగే అలవాటు ఉంటే, లైక్ ఏబీసీ జ్యూస్ తాగే అలవాటు ఉంటుంది కొందరు డైలీ ఖచ్చితంగా, అందులో కూడా నిమ్మకాయకి బదులు ఉసిరికాయ వేసేసుకోవచ్చు. ఇంకేదైనా ఫ్రూట్ జ్యూస్ చేసుకోవాలనుకుంటే కూడా దాంట్లో కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు. మనకు అప్పుడు విటమిన్ సి కావాల్సినంత దొరికిపోతుంది. అండ్ పిల్లలకు కూడా ఇవ్వచ్చు. విటమిన్ సి చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి. బట్ ఇది ఏంటంటే స్టోర్ చేసే కెపాసిటీ ఉండదు కాబట్టి మనం డైలీ తీసుకోవాల్సిందే, దీనికి ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు. ఇంకా ఈసారి న్యూ ఇయర్ రిజల్యూషన్ ఇదనమాట. అండ్ ఇంకొకటి కూడా, ఇక మొన్నటి దాకా యాక్చువల్లీ లాస్ట్ ఒక 15-20 డేస్ నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు. ఎందుకు అంటే చాలామంది ఏం కామెంట్ చేస్తారు అంటే యూట్యూబ్ వీడియో కింద కామెంట్ చేయడం అని కాదు, బయట కూడా లైక్ ఇవన్నీ తీసుకుంటూ పిల్లలు సరిగా చూసుకుంటలేవు, పిల్లల్ని పట్టించుకుంటలేవు, చిన్న పాప చూడు ఎట్లుందో, ఎంత సన్నగా ఉందో, ఆమెను ఫస్ట్ వెయిట్ గెయిన్ చేపి ఆమె మీద ఫోకస్ చేయి, ఇవన్నీ అంటారు అనమాట. సో అందుకనేసి ఒక 15 డేస్ గ్యాప్ తీసుకుని, నేను అందులో కూడా ఫుల్గా గ్యాప్ ఏం తీసుకోలేదు. మధ్య మధ్యలో షార్ట్స్ లాంగ్ వీడియోస్ పెడితేనే ఉన్నా నాకు టైం దొరికినప్పుడల్లా. బట్ ఫోకస్ అంతా తన మీద షిఫ్ట్ చేసిన. చూద్దాం అసలు నేను అందుకు పట్టించుకొని పిల్లల్ని షూర్గా పట్టించుకుంటా. ఫస్ట్ మా ప్రియారిటీ పిల్లల తర్వాతనే ఇంకేదైనా మేము ఏం చేసినా. ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేసేది కూడా ఎంతో కొంత ఇన్కమ్ వస్తే, ఇన్కమ్ జనరేట్ అయితే అది పిల్లలకు యూజ్ అవుతుంది అనే దానికోసానికే. అండ్ రేపు పిల్లలకు రోల్ మోడల్గా నిలబడాలంటే కూడా నా కళ మీద నేను నిలబడాలి, వాళ్ళకు ఒక రోల్ మోడల్గా ఉండాలి. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళకి యాజ్ ఎ ఉమెన్గా నేనేం చెప్పాలనుకున్నా ఇవన్నీ వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ నేనే ఏదో ఒకటి సాధించి చూపించాలి కదా వాళ్ళకు. అందుకనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. మరి నేను ఇది ఆపేస్తే రేపు వాళ్ళకి నేను రోల్ మోడల్గా ఎట్లా నిలబడలేను కదా. నేను ఏదైనా చెప్పాలంటే నువ్వేం చేసినావు నా పిల్లలను క్వశ్చన్ చేస్తే నేను ఏం చెప్పాలి. అందుకనే ఇప్పుడు పాపకైతే హెల్త్ అంతా సెట్ అయిపోయింది, బాగుంది, తను తినడం కూడా తింటుంది. సో తను వెయిట్ తక్కువ ఉండడం ఈ సంగతికి వస్తే, పుట్టేటప్పుడు మంచిగానే పుట్టింది, కానీ నేనేం చెప్తా అంటే జీన్స్, నేను సన్నగానే ఉంటా కాబట్టి తను కూడా జీన్స్. డాక్టర్ అయితే మా పీడియాట్రిషియన్ రెగ్యులర్గా పోయే డాక్టర్ అయితే అదే చెప్తాడు ఆయన. సో జీన్స్ అమ్మ అంతే సన్నగా ఉంది. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మంచి పర్సనాలిటీగా ఇద్దరు ఏం లేరు కదా, ఇద్దరు కూడా సన్నగానే ఉన్నారు కదా. సో మేబీ పిల్లలకు కూడా అట్లనే జీన్స్, ముఖ్యంగా జీన్స్ని అయితే ఇవ్వడం ఏం చేయలేము. అది ఎక్స్టర్నల్గా ఏదైనా అయ్యి ఉంటే, ఏదైనా డిసీజ్ వల్ల అట్లా అయ్యి ఉంటే ఏమైనా చేయొచ్చు, కానీ జీన్స్కి ఇవ్వడం ఏం చేయలేము. హెల్దీగా ఉంది కదా సరిపోతుంది, దానికి చబ్బీగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. చబ్బీగా ఉన్న వాళ్ళందరూ హెల్దీగా ఏం లేరు కదా. అట్లా అనుకోండి, పాప హెల్దీగా ఉంది అది సరిపోతుంది, చబ్బీగా ఉండాల్సిన అవసరం ఏం లేదని పీడియాట్రిక్ మాకు సజెస్ట్ చేసిన తర్వాత మేము కామైనాము. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మోస్ట్లీ జంక్, చెత్త ఇవన్నీ మేము అసలు ఇంట్లోకి అలౌ చేయము. ఎప్పుడో ఇంకా. అండ్ జంక్ తిన్న పిల్లలకి మా పిల్లలకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అది ఇన్స్టాంట్గా రిజల్ట్ చూపిస్తుంది. అంటే పిల్లలు చబ్బి కావడం ఇదంతా కనిపిస్తుంది, బయటకు చూడడానికి మంచిగా అనిపిస్తుంది. లోపల వాళ్ళని ఆ ఫుడ్ అనేది పిల్లల్ని తినేస్తూ ఉంటాయి లోపల. దాని సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత ఖచ్చితంగా తెలుస్తాయి అందరికీ. ఇప్పుడు మమ్మల్ని కామెంట్ చేసిన ఎవరెవరైతే మీ పిల్లలు ఇట్లున్నారు అట్లా ఉంటారని కామెంట్ చేసారో వాళ్ళందరికీ పడుతుంది అప్పుడు. ఓకే, బయట కనిపించడే కాదు, కనీసం వాళ్ళు హెల్దీగా ఉన్నారు అనే అదన్నా తెలుస్తుంది, అర్థమవుతుంది. సో ఎవరికో అర్థం అవడానికి కాదు, మాకు తెలుసు మా పిల్లలు ఎట్లున్నారు ఏంది అనేది మాకు తెలుసు. మాకు టైం తీసుకోవాలి, గ్యాప్ తీసుకోవాలి, పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఇవన్నీ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా నేను చేస్తాను. నా ఫస్ట్ ప్రియారిటీయే పిల్లలు కాబట్టి నేను చేస్తాను. ఇదేంటంటే నాకు యూట్యూబ్ ఏంటంటే ఇది నా ప్యాషన్. పేరెంటింగ్ అనేది అది నా బాధ్యత. సో దానికి దీనికి అస్సలు కంపారిజన్ లేదు. ఇది చూసుకున్నాను అది పక్కకు పెట్టినా అని అర్థం కాదు, అది చూసుకున్నాను ఇది పక్కకు పెట్టినా అని అర్థం కాదు. దేని దానికి ఉంటుంది. ఇప్పుడు జాబ్ చేసే ఉమెన్ అయింటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటాయి కదా, వాళ్ళకి అన్ని సమకూర్చే తను బయటకు వెళ్తుంది. మేము కూడా అంతే, అన్నీ చేసుకొని ఏ ఖాళీ టైం దొరుకుతుందో పిల్లలు ఎప్పుడు పడుకుంటారో అప్పుడే మాకు కావాల్సిన వీడియోనా ఏందా మా స్టఫ్ మేము రెడీ చేసుకుంటాము అంతే. పిల్లల్ని పక్కకు పెట్టి అయితే అస్సలకే కాదు, నేను అది చెప్పాలనుకున్నా. సో ఈసారి న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ హెల్త్ చూసుకోవాలి. బయట ఫుడ్ అస్సలు అలవాటు చేయొద్దు పిల్లలకి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా మా పాప
సమీక్ష స్కూల్కి వెళ్తే ఖచ్చితంగా జంక్ అలవాటు అవుతుంది. సో అది అలవాటు కాకుండా ఎట్లా ఉండాలి అది చూసుకోవాలి. అండ్ యూట్యూబ్ ఇంకెట్లా డెవలప్ చేసుకోవాలి. ఇంకా మనం సంవత్సరం అయిపోతుంది, ఇంకా కూడా ఛానల్ మానిటైజేషన్ కాలేదు. ఎందుకు కాలేదంటే మనం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. షార్ట్స్ కూడా పెట్టిన రోజు 4 షార్ట్లు పెడతా, పెట్టిన రోజు అసలు ఒకటి కూడా పెట్టా, అట్లా అయిపోతుంది. సో షెడ్యూల్ చేసుకుంటా ఖచ్చితంగా ప్రతిదాన్ని, ఎప్పుడు ఏది పెట్టాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఈ టైం దీనికని ఖచ్చితంగా షెడ్యూల్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను నేను. అండ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా రెగ్యులర్గా వస్తాయి. ఇక్కడ నుంచి డైలీ ఒక వీడియో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియోనే వస్తుంది. ఆ వీడియోలో ఏదో ఒక యూస్ఫుల్ థింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నేను ఎప్పటి నుంచో చెప్పేది ఇదే, మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కదా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అసలు కామెంటే చేస్తలేరు. మీకు వీడియో నచ్చుతుందా నచ్చుతలేదా, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా నుంచి అది కూడా సజెస్ట్ చేయండి. ఉసిరికాయలు మంచిగా కట్ చేసుకొని ఇత్తులను తీసేసుకున్నా. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్సీ చేసేసుకొని స్టేర్ చేసేసుకుంటున్నా. అండ్ ఆ స్టేర్ చేసుకున్న ఆ పిప్పి ఉంటుంది కదా, దాన్ని కూడా ఇంకొకసారి వాటర్ పోసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ చేసుకుంటే ఇంకా అందులో ఏమైనా మిగిలిపోయి ఉంటే ఉసిరికాయ రసం వచ్చేస్తుంది అనేసి 2-3 సార్లు అట్లా మిక్సీకి వేసేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నా. నేను ఎవ్రీడే మార్నింగ్ నా రిక్వైర్మెంట్ని బట్టి యాడ్ చేసుకుంటా, హాట్ వాటర్లో యాడ్ చేసేసుకొని ఇంకా డైలీ మార్నింగ్ తాగిస్తా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెమన్కి బదులు ఉసిరికాయ అంతే, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. అసలు తేడానే లేదు, లైట్గా ఒగరొగరు ఉంది అంతే, సేమ్ లెమన్ తాగినట్టే ఉంది. అండ్ మేము ఇక్కడ ఎక్కడికి రెడీ అవుతున్నామంటే మా వదినది బర్త్డే. ఆల్రెడీ మన ఛానల్లో మా అల్లుని 21st డే అని ఒక వీడియో పెట్టిన కదా, ఆ వదినది ఈరోజు బర్త్డే అన్నమాట. మేము వెళ్తున్నాము. తను డెలివరీ తర్వాత ఇక్కడికి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. సో ఇక్కడనే ఉన్నారు అనమాట. ఇప్పుడు మేము ఉండే ఏరియాలోనే వాళ్ళు కూడా ఉంటారు. మా చిన్నత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడనే. సో ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ ఒక 100 అడుగులు వేస్తే వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిపోతున్నాం. రెడీ అయ్యి పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను ఇంకా. అండ్ వచ్చిన తర్వాత డెకరేషన్ చేస్తున్నాం అనమాట బర్త్డేకి. యాక్చువల్లీ మా వదిన అస్సలు వద్దని చెప్పింది, కానీ నేనే బలవంతంగా, నేను మా సమీక్షకి అప్పుడు బర్త్డేకి మొన్న ఏప్రిల్లో బర్త్డేకి హ్యాపీ బర్త్డే అని అది ఫ్లెక్సీ తీసుకొచ్చినప్పుడు, సో అది నా దగ్గర ఉండింది. సో ఎందుకు బర్త్డే కదా కొంచెం వైబ్ వస్తుంది, బెలూన్స్ లేకపోతే బర్త్డే వైబ్ ఉండదు అన్నట్టుగా బెలూన్స్ తీసుకెళ్ళి, అండ్ అది బ్యానర్ నా దగ్గర ఉంది కదా హ్యాపీ బర్త్డే, జస్ట్ అది కట్టి బెలూన్స్ కట్టినాం అంతే, పెద్ద డెకరేషన్ ఏం చేయలేదు. తనకైతే అసలు ఇష్టం లేదు, వద్దు ఎందుకు, నేను ఏమైనా చిన్నపిల్లనా నాకెందుకు బర్త్డే అన్నట్టుగా ఆవిడ అన్నారు. బట్ స్టిల్ బర్త్డే అంటే బర్త్డే లాగానే ఉండాలన్నట్టుగా మేము వెళ్ళినాము. అండ్ ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల సో ఎగ్లెస్ కేక్ తెప్పించుకున్నాము. పిల్లలు కేక్ కట్ చేసేదాకా కూడా ఆగుతలేరు పిల్లలు, ఫుల్ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. మా సమీక్ష అయితే కేక్ కటింగ్ అంటే ఫుల్ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. మెల్లగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఇచ్చిందే ఆల్రెడీ. మమ్మీకి పెట్టుర్రి. అయ్యో తింటూనే ఉన్నారు. మమ్మీ కొంచెం నేను తగ్గలేస్తుంది. అబ్బా మేమా అగో మామ తిరుపతి మామ పెడుతుండు. ఏం తింటాడు అండ్ తిను మా కోడలు, మా మేనకోడలు అనమాట, మా పెద్ద ఆడపడుచు వాళ్ళ కూతురు. తను బర్త్డే కోసమే వచ్చింది. అది వీకెండ్ కదా, సో తనకు ఆఫీస్ లేదు, అందుకని తను కూడా వచ్చింది. ఎవరు లేరు, మేము, మా మేనకోడలు అండ్ మా వదిన, మా అన్నయ్య, అత్తమ్మ, అంతే మా చిన్న అత్తమ్మ, మేమే ఇంతే పిల్లలు. ఇంకా సెలబ్రేట్ చేసుకున్నాము చిన్నగా. జస్ట్ బర్త్డే అన్నప్పుడు కేక్ కటింగ్ ఉండాలి కదా ఖచ్చితంగా. తనైతే వద్దని చెప్పింది, కానీ స్టిల్ బర్త్డే లాగానే ఉండాలి. అండ్ ఆ రోజు మార్నింగ్ మాకు ప్లాన్ ఉండే అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాలని. బట్ చిన్న ఆయన గాలిలో అంటే బండి మీద తీసుకెళ్తే చిన్న ఆయనకు బాగా గాలి వస్తుంది, మళ్ళీ అందరం కలిసి వెళ్తే లేట్ అవుతుంది, మీరు వెళ్ళేసి రండి, మనం తర్వాత ఎప్పుడైనా పోదామని చెప్తే ఇంకా ఆ రోజు మార్నింగ్ వాళ్ళు టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు. అండ్ ఎట్లా మార్నింగ్ కలవలేకపోయినాం కదా, ఇప్పుడన్నా వెళ్ళి కలుద్దాం అన్నట్టుగా నైట్ వెళ్ళినాము. అండ్ మా సాని కేక్ కటింగ్ అయిపోయింది. అండ్ ఫుల్గా కేక్ తినేసిర్రు. ఇంకా అన్నం ఏడ పడుతుంది చెప్పుడు తినమంటే అస్సలు వద్దు అన్నట్టుగా ఏదో మా సానికి నా భయానికి కొద్దిగా తిన్నట్టు చేసింది, కానీ అస్సలు తినలేదు. అండ్ ఏడివైనా తప్ప
నువ్వు అట గుంజుకున్నవాడు చెప్తుంది దొడ్డుకి వస్తుందంట. కడుక్కోరా కడుక్కో. పిల్లలకు తినబెట్టేసి ఇంకా నేను తింటున్నా. ఆ రోజు నాకు సాటర్డే నేను నాన్ వెజ్ తినను, అందుకనేసి నేను టమాటా పచ్చడి పెట్టుకొని తిన్నా. వాళ్ళందరూ చికెన్ పెట్టుకొని తినేసారు. చికెన్ వండింది అత్తమ్మ. చికెన్తో తింటారు. ఇంకా మా చిన్న పాప సనీక్ష అందరు కేక్ మీద పడ్డారు వాళ్ళందరూ. సో కేక్ నుంచి డైవర్ట్ చేయడానికి బాదం పాలు ఇస్తే అవి తాగేసిర్రు వాళ్ళందరూ. బాయ్ 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 అయిపోయింట సనీక్షకు మేము ఇంకా నైట్ డిన్నర్ అక్కడనే వేసేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. మా వారు రావట్లేదు. మా వారు జ్యూస్ కోసం అక్కడనే ఉన్నారు అనమాట. జ్యూస్ తాగడానికి. ఆయన జ్యూస్ తాగలేదు ఇందాక, అందుకని జ్యూస్ తాగడానికి అక్కడనే ఉన్నారు. నేను మా కోడలు మా పిల్లలు ఇద్దరం మళ్ళీ మా రూమ్కి వచ్చేసినాం అనమాట. సో ఇది వీడియో ముచ్చట. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శనారెడ్డి నేను వచ్చినాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.